ఒంగోలు సేవకుడు యోహాను గారు ఎలా ఉండేవాడంటే చాలా నల్లగా ఉండేవాడు. ఆయన భార్యది అంక్షాపురం, ఇక్కడే గట్టికేశ్వరం దగ్గర. ఆమెను తీసుకొచ్చి వాళ్ళ తండ్రి గారు హెబ్రోనులో పెట్టాడు. ఆమె ఎట్లా ఉంటుందంటే అచ్చం బంగారం బొమ్మ. సరే, ఆమె డ్యూటీ ఏంటంటే వంటగదిలో స్పెషలిస్ట్. ఆమె అంటే వంటగదిలో పరిచయం చేసేది. ఈ డేస్ ఎక్క వాళ్ళు ఈమెను బాగా ఉపయోగించుకున్నారు. చాలా చక్కగా చాలా బలంగా పనిచేసేది. అప్పుడు అడిగాడు యోహాను గారు, పెళ్ళికి రెడీగా ఉన్నాడు, ఎక్కడ గుడివాడలో సేవ చేస్తున్నాడు. సేవ చేస్తుంటే ఎవరు బెంజమిన్ గారు చెప్పారు, బ్రదర్ యోహాను కొరకు ప్రార్థన చేయండి, ఏదైనా సంబంధం ఉంటే చూడండి అని చెప్పి సేవకు సమర్పించుకున్నాడు అని చెప్పాడు. ఆయన సమర్పించుకోక మునుపు ఆయన రక్షించబడటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఆయన మారు మనసు రక్షణ సంగతి కూడా కొన్ని నిమిషాలు మీతో షేర్ చేసుకుంటాను. ఆయనది పాలకొల్లు దగ్గర గోరింతాడనేటువంటి గ్రామం. ఆయన చిన్న వయసులోనే ఈ ఐటీఐ చదివాడు. చదివి ఈ పొగ తాగటం అనేటువంటిది ఎక్కువైపోయి ఈ లంగ్స్ పూర్తిగా చెడిపోయినాయి. చెడిపోయి ఈ నొప్పి భరించలేకున్నాడు యవ్వన కాలంలోనే. వాళ్ళ బంధువు ఒక ఆయన డిఎంఓ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. నాకు చాలా ఈ దంతం నొప్పిగా ఉంది, దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళాడు. ఆయన డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, యోహాను నీకు మందులు వాడే టైం కూడా అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు పో అన్నాడు. మందులు వాడే టైం కూడా అయిపోతుంది, చచ్చిపోతావు అంటే ఇంకా మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. సరే వచ్చాడు, ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక తీర్మానంలోకి వచ్చాడు. ఏమిటా తీర్మానం అంటే, గోదావరి పక్కనే వాళ్ళ ఊరికి ఆనుకొని ఉంటుంది 1 కిలోమీటర్ దూరంలో. ఈరోజు గోదావరిలో పడి చచ్చిపోతే ఈ బాధ వదిలిపోతుంది కదా అనుకున్నాడు. అనుకొని గోదావరికి వచ్చి ఉదయాన్నే స్నానము చేసి ఇంటికి వస్తున్నాడు. వస్తుంటే ఒక దైవ సేవకుడు ఎదురుపడ్డాడు. ఎదురుపడి ఏమన్నాడంటే, యోహాను చచ్చిపోతే ఎక్కడికి పోతావు తెలుసా అన్నాడు. చచ్చిపోతే అందరూ పోయే చోటుకి పోతానన్నాడు. అందరూ పోయే చోటు పోతావు నువ్వు, అయితే నేను దేవుని దగ్గరికి పోతాను అన్నాడు ఆ దైవ సేవకుడు. అప్పుడు యోహాను గారు ఏమన్నాడంటే, దేవుని దగ్గర ఏముంటుంది, అందరూ పోయే చోట ఏముంటుంది అన్నాడు. అందరూ పోయేటువంటి చోటు నరకం,